ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 11వ శ్లోకం ధ్యాన పద్ధతి అన్న అంశంపై మనం ముందుగా జ్ఞానాన్ని షేర్ చేసుకోబోతున్నాం. బహిర్వ్యోమస్థితం నిత్యం నాసాగ్రే చ వ్యవస్థితం నిష్కళంకం విజానీయాత్ శ్వాసో యంత్రలయం గతః. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. బాహ్యాకాశంలో ఉన్నది కళారహితమైనది అయిన పరబ్రహ్మ స్వరూపాన్ని ఎల్లప్పుడూ శ్వాస ఎక్కడైతే లయం చెందుతుందో ఆ నాసికాగ్రంలోనే తెలుసుకోవాలి. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. బాహ్యాకాశంలో ఉండటం అంటే అంతటా నిండి ఉండటం. కళారహితం అంటే అవయవ సంబంధం లేనిది, అంటే ఒక రూపం అంటూ లేకపోవడం. పరబ్రహ్మ సర్వవ్యాపి, రూపరహితుడే కదా. మనస్సుకు శ్వాసకు పరస్పర సంబంధం ఉంది. ఒకదాన్ని నిరోధించినప్పుడు రెండోది నిరోధింపబడుతుంది. ప్రతి క్షణం శ్వాసను గమనిస్తూ ఉంటే మనసు స్థిరంగా ఉండి ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. ప్రతి శ్వాస భ్రూమధ్యంలో లయం అవుతుంది. అక్కడ తదేక ధ్యానం వల్ల ఆలోచనారహిత శూన్య స్థితిలో సర్వాత్మ అనుభూతి అవగతం అవుతుంది. కనుకనే పరమాత్మను తెలుసుకోవాలంటే ప్రతి క్షణం శ్వాస ఎక్కడ లయం చెందుతుందో ఆ నాసికాగ్రంలో ఆ భ్రూమధ్యంలోనే ధ్యానించాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానాన్ని భగవద్గీత 6వ అధ్యాయంలోని 13వ శ్లోకం ద్వారా మనం ఒక్కసారి మననం చేసుకుందాం. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు షేర్ చేసుకుందాం. శరీరాన్ని, తలను, మెడను సమానంగా స్థిరంగా కదలకుండా ఉంచి ఇతర దిక్కులు చూడక తన యొక్క నాసికాగ్రం మీద అంటే భ్రూమధ్యంలో దృష్టిని కేంద్రీకరించి మనస్సును నిలపాలి. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 12వ శ్లోకం. పుటద్వయ వినిర్మ్యుక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్తన్మనః కృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఓ పార్థ, 2 నాసికా పుటాల నుండి విడువబడిన లోనికి వచ్చిన గాలి శ్వాస ఎక్కడ కలుస్తుందో అక్కడ మనస్సును నిలిపి ఆ సర్వాత్మను ధ్యానం చేయాలి. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. ఆత్మదర్శి కాదలిచిన వాడు స్థిర సుఖ ఆసనంలో కూర్చొని ధ్యానంలో అంతర్ముఖుడై 2 నాసికా రంధ్రాల గుండా లోపలికి ప్రవేశించే గాలిని, బయటకు విడవబడే గాలిని గమనిస్తూ ఉంటే నెమ్మదిగా ఆ శ్వాస 2 కనుబొమ్మల మధ్యన భ్రూమధ్యంలో లయమవుతుంది. అక్కడే చూపు కూడా లీనమవుతుంది. మనస్సులోని ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా ఉపశమించి మనస్సు ఆలోచనారహితమవుతుంది. అప్పుడు ఆ మనస్సును కూడా భ్రూమధ్యంలోనే లీనం చేసి ధ్యాన సాధన కొనసాగిస్తే ఇంద్రియ వ్యాపారాలు నెమ్మది నెమ్మదిగా నిలిచిపోయి బాహ్య ప్రపంచం అదృశ్యమై అంతఃచైతన్యం ప్రకటితమవుతుంది. అంతర్దృష్టిలో ఆ పరబ్రహ్మ స్వరూపం ధ్యానికి అవగతమవుతుంది. మిత్రులారా, మనం ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానం భగవద్గీత 5వ అధ్యాయంలోని 27వ శ్లోకం ద్వారా
మనం మరొక్కసారి గుర్తు చేసుకుందాం మాస్టర్స్. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమం కృత్వా నాసాభ్యంతరచారిణౌ. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. బయట విషయాలపై మనస్సు పడకుండా బయట విషయాలను బయటకే నెట్టి దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి ఉంచి నాసికలో చెలిస్తున్న ప్రాణ అపాన వాయువులను సమంగా చేసి పరమాత్మను ధ్యానం చేయాలి. మిత్రులారా, మరి ఇప్పుడు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం మరలా షేర్ చేసుకుంటున్నాం కదా మాస్టర్స్. మరి ఎంత విన్నా కూడా, ఎంత తెలుసుకున్నా కూడా ఆ జ్ఞానాన్ని మనం నిత్య జీవితంలో ఆచరించినప్పుడే ఆ జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది మాస్టర్స్. మిత్రులారా, మరి మనం నాసికాగ్రంలో భ్రూమధ్యలో మనం ధ్యానించాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మరి శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానం ఎంత ఉత్తమమైన ధ్యానమో మరల మనకి చెప్పబడుతోంది కదా మాస్టర్స్. మరి ఆనాపానసతి అని బుద్ధుడు చెప్పిన ఆ ధ్యాన మార్గం అదే శ్వాస మీద ధ్యాస అని మనం తెలుగులో కూడా చెప్పుకుంటున్నాం మాస్టర్స్. మిత్రులారా, మరి ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం ధ్యానం చేద్దాం, జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకొని మరింతగా మనం ఉన్నతంగా జీవిద్దాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.